యూనిట్ నెంబర్ 2లో అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ అనేది టోటల్ 6 స్టేజెస్ లాగా డివైడ్ అనేది చేశారు అకార్డింగ్ టు ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం. సో ఏం చేశారు, ఫస్ట్ ఆడిటర్ అంటే ఏంటంటే సెక్షన్ 139 ప్రకారం ఈ ఫస్ట్ ఆడిటర్ ఎవరు అపాయింట్ చేస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో 1 మంత్ ఒక డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చినాక ఆ ఆడిటర్ అనేది అప్రూవ్ అనేది అవుతాడు. సో సబ్సీక్వెంట్ ఆడిటర్ అంటే ఏంటి అని అంటే, సో ఈ సబ్సీక్వెంట్ ఆడిటర్లో ద అపాయింటెడ్ అయిన ఆడిటర్ ఎవరైతే ఉన్నారో బిఫోర్ 7 days ముందు అపాయింట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఓకేనా. థర్డ్ వన్ కంపల్సరీ రీఅపాయింట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ రిటైరింగ్ ఆడిటర్ మస్ట్ బి రీఅపాయింటెడ్. అంటే ఎవరైతే ఆడిటర్ రిటైర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా రీఅపాయింట్మెంట్కి క్వాలిఫైడ్ అనేది ఉండకూడదు. ఓకేనా. సో ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ డిస్క్వాలిఫికేషన్ సో ఇట్లాంటివి అయినప్పుడు కూడా జరుగుతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తారు సో కొంతమంది ఆడిటర్స్ని. నెక్స్ట్ అపాయింట్మెంట్ బై క్యాజువల్ వేకెన్సీ ఏంటంటే కొన్నిసార్లు రిజిగ్నేషన్, ఒక ఎగ్జిస్టింగ్ ఆడిటర్ రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు సో ఆ ప్లేస్లో క్యాజువాలిటీ కోసం వేరే వాళ్ళని అనేది హైర్ అనేది చేసుకుంటారు. అది క్యాజువల్ వేకెన్సీ అంటాము. ద లాస్ట్ వన్ ఈ స్పెషల్ రిజల్యూషన్ ఏంటంటే ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు వీళ్ళు అనేది ఉంటారనమాట. సో దాన్ని మనము స్పెషల్ రిజల్యూషన్ అంటాము. నెక్స్ట్ మనకు ఉండేది వాట్ ఈజ్ ద ఆడిటర్, హూ ఈజ్ అన్ ఆడిటర్ అంటే ఎవరు, అకౌంట్స్ని చెక్ చేసే వాడే ఆడిటర్ అంటాం. వాడి యొక్క మెయిన్ క్వాలిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ ఆడిటర్. ఓకే. ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. ఇంటిగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ హీ నీడ్ టు బీ హానెస్ట్గా ఉండాలి, ట్రూత్ఫుల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్ అండ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, సో ఈ ఆబ్జెక్టివ్ అండ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద డ్యూటీస్ హీ నీడ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అది వాళ్ళు ఫుల్ఫిల్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇంటెలిజెంట్, తను కొంచెం ఇంటెలిజెంట్ ఉండాలి, టాక్ట్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ లాగా ఉండాలి. ఐ ఫర్ డీటెయిల్స్ అంటే వాడు ఏం చెప్పినా కూడా దానికి కంపల్సరీగా ప్రూఫ్నెస్ లాగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే డేటాని ఎవరితోని షేర్ చేసుకోవద్దు, డాక్యుమెంట్స్ని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దాన్ని కాన్ఫిడెంట్గా ఉంచడం అంటారు. నెక్స్ట్ ప్రాక్టికల్ అండ్ ఫియర్లెస్గా ఉండాలి, కొన్ని భయపడుతున్నట్టుగా ఉండకూడదు. బికాజ్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ నీడ్ టు బీ స్పీక్ ట్రూత్. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి అబద్ధాలు అనేది ఆడకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఫియర్లెస్. ఓకే. నెక్స్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, అప్డేటెడ్ సొల్యూషన్స్ లైక్ అప్డేటెడ్గా లేటెస్ట్ అమెండ్మెంట్స్కి తెలిసేటట్టు ఇవన్నీ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలిరా. సో ఓన్లీ ఒక 5 to 6 సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకొని దాన్ని మీరు ఎలాబరేట్ చేశారనుకోండి సరిపోతుంది. ఓకేనా. ఇది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ ఆడిటర్. సో ఈ 2 క్వశ్చన్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది మీకు లాంగ్లో కనిపిస్తుంది. ఒకటి అపాయింట్మెంట్ క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ అయినా లేదంటే క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ ఆడిటర్ అయినా. సో దిస్ 2 questions ఈజ్ ఎనఫ్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 2. ఓకే. అంటే ఈరోజు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, జస్ట్ బ్రీఫ్గా, డీటెయిల్డ్గా అయితే ఏం చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్. వానికి ఏమేమి రైట్స్ ఉంటాయి ఆడిటర్కి, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఆడిటర్ వాట్ ఆర్ ద రైట్స్ యు ఆర్ హ్యావింగ్ మీన్స్ వెన్ ఎవర్ హీ వాంట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అకౌంట్స్ హీ విల్ గెట్ ఇట్. ఓకే. సో వానికి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా బ్రాంచెస్కి విజిట్ అవ్వచ్చు, వానికి అకౌంట్స్లో ఏమైనా డౌట్ ఉంటే 10 సార్లు వెరిఫై చేయొచ్చు. ఇవన్నీ రైట్స్ అనమాట. అంటే వానికి రైట్స్ అనేది ఇవన్నీ ఉంటాయి. దెన్ ఓన్లీ యూ కెన్ పర్ఫార్మ్ ఇట్స్ జాబ్ కదా, అలా ఉంటేనే కదా పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది. సో ఫర్ దాట్ పర్పస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సింపుల్గా నేర్చుకోండి అండ్ వాట్ ఎవర్ ద పాయింట్స్ యు ఆర్ లెర్నింగ్ దట్ యూ నీడ్ టు రిప్రజెంట్ ఇన్ అ ఫ్లో చార్ట్స్ లాగా అలా చేసినా కూడా సరిపోతుంది. ఓకేనా. సో యూనిట్ నెంబర్ 2 నుంచి ఈ 3 క్వశ్చన్లు నేర్చుకోవడానికి ట్రై చేయండి.